తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోందని అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరన్నారు. జీవో 97 రద్దు చేసి ఈసెట్ అవకాశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై కమిటీలు కాదు, తక్షణ పరిష్కారం కావాలన్నారు రామచంద్రరావు. కానీ పొద్దునే పోలీసులు ఇంటికి వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు పాలిటెక్నిక్ కాలేజ్ పోవడానికి వీల్లేదు, మీరు విద్యార్థులు కలవడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి ఒక నిర్దేశం చెప్పడం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులతోని ఒక రాజకీయ పార్టీ నేతగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా కలవకుండా ప్రయత్నం చేస్తున్నదంటే ఈ కాంగ్రెస్. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం అంధకారంలో ఉన్నారు. ఒకవైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే, ఆయుష్ విద్యార్థి లాంటి వాళ్లకు స్టైపెండ్లు సరిగ్గా ఇవ్వకపోతే, ఇంకోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల్ని జియో 97 ద్వారా వాళ్ళని కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కిందనే పెట్టేసి పాలిటెక్లో ఏదైతే ఈసెట్కు అవకాశం ఉంటుందో అవన్నీ కూడా వారి యొక్క భవిష్యత్తుని కూడా అంధకారంలో తోసేసినటువంటి జియో 97ని వారు ఎత్తేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంగా విద్యా మంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయం కాబట్టి వారే బాధ్యత వహించాలని చెప్పి కమిటీ వేస్తే లాభం.